వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 17th ఏప్రిల్ 2024 ఎడిటోరియల్ చూద్దాము. హద్దు మీరుతున్న చైనా కవ్వింపు చర్యలు. ఈ కవ్వింపులు అనంటే ఏంటంటే మన సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు ఎక్కువగా తెగబడుతుందని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చైనా తన సరిహద్దు ఆవల భారత భూభాగంలో ఉన్న పలు ప్రాంతాలపైన కన్నేసింది అని, ఒకప్పుడు తన ఏలుబడిలోనే ఉండేవని తనకే చెందుతాయంటూ వింత వాదనలు దిగొస్తుంది. అక్కడితో ఆగకుండా వాటికి మాండరిన్ భాషలో పేర్లు పెడుతుంది. అంటే వాళ్ళ భాష చైనీస్ భాషలో చైనా వాళ్ళ యొక్క అఫీషియల్ భాష మాండరిన్. ఆ భాషలో ఆ ప్రదేశాలకు పేర్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడో ఈ ఇక్ష్వాకుల కాలంలో ఒక ఏలుబడిలో ఉన్న ప్రాంతాలు ఇప్పటికీ ఈ తనవేనని పట్టడం చైనాకు అలవాటైపోయింది. టిబెట్ ప్రాచీన చైనా చక్రవర్తుల పాలనలో ఉండేవంటూ 1950లో దాన్ని ఆక్రమించి సీజాంగ్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత 1962లో భారత్లో అక్సాయ్ చిన్ లడాఖ్ను, అరుణాచల్ ప్రదేశ్లో దాదాపుగా సగభాగాన్ని కబ్జా చేసింది. ఆపై అక్సాయ్ చిన్కు గుప్పట పెట్టుకొని అరుణాచల్ ఉపసంహరించుకొని ఉంది. అయితే ఇటీవల అరుణాచల్ టిబెట్లో దక్షిణ భాగం అంటూ దానికి జాగ్నాన్ అని నామకరణం చేసింది అన్నట్టు. జగడాల మారి చైనా గతంలోని అరుణాచల్ ప్రదేశ్ను తన దేశ అంతర్భాగంగా చూసే మ్యాపులను వెలువరించింది. ఇటీవలే కాలంలో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు మాండరిన్ భాషలో పేర్లు పెడుతూ వికృత ఆనందం పొందుతూ ఉంది. మార్చి 30న అరుణాచల్లోని 30 ప్రాంతాలకు మాండరిన్ పేర్లు పెట్టింది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 30 ప్రాంతాలకు మాండరిన్ భాషలో పేర్లు పెట్టడం అనేది జరిగింది. అవి మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇటువంటి నామకరణ సంబంధాలకు చైనా పాల్పడడం ఇది 4వసారి. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది 4వసారి ఇట్లా చేయడం అనేది, పేర్లు పెట్టడం అనేది. 2015లో అరుణాచల్ ప్రదేశ్లో 6 ప్రాంతాలకు, ఫస్ట్ టైం అరుణాచల్ ప్రదేశ్లో 6 ప్రాంతాలకు, తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు ఆ తర్వాత మాండరిన్ పేర్లను పెట్టింది. పొరుగింటికి నాకు ఇష్టమైన పేరు పెట్టి అది నాదేననడము కుదురుతుందా అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని విస్పష్టంగా ప్రకటించారు. భారత సరిహద్దుల్లోనే కాదు, దక్షిణ చైనా సముద్రంలోనూ దీవులన్నీ తమవేనని బీజింగ్ బుకాయిస్తూ ఫిలిప్పీన్స్, తైవాను తదితర తీరస్థ దేశాలతో లడాయికి దిగుతోంది. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ దుందుడుకు చర్యలకు ఎదుర్కొనే హక్కు ఫిలిప్పీన్స్కు ఉందని ఇటీవల జైశంకర్ వ్యాఖ్యానించారు. చైనా ధోరణికి అమెరికా సైతము నిరసన వ్యక్తం చేసింది. పేరు మార్పులు, సరిహద్దు అతిక్రమణతో ఇతర దేశాల భూభాగంలకు ఆక్రమించే బీజింగ్ యత్నాలను ఖండిస్తున్నట్టుగా ప్రకటించింది. టిబెట్ను ఆక్రమించిన తర్వాత అక్కడ చైనా ఆగడాలను చూసిన అరుణాచల్ ప్రజల్లో బీజింగ్ పట్ల ప్రతికూల భావాలే వ్యక్తమవుతున్నాయి. తాము భారతీయులమని అరుణాచల్కు చెందిన కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పదే ఉద్ఘాటిస్తున్నారు. అయినప్పటికీ చైనా బుద్ధి మార్చుకోవడం లేదు. అరుణాచల్లోని భారత ప్రధానమంత్రులు సందర్శించినప్పుడల్లా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 2009లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తర్వాత నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా చైనాది ఇదే వరుస. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ సేలాలో కొత్తగా నిర్మించిన సొరంగానికి ప్రధాని మోడీ ప్రారంభించిన కొద్ది రోజులకే చైనా నామకరణం తంతు చేపట్టింది. అస్సాంలోని గౌహటి, అరుణాచల్ ప్రదేశ్లోని తవాలాంగ్లను కలిసే ఆ సొరంగము ద్వారా భారత సైన్యము పౌరులు అన్ని ఋతువుల్లోనూ సులభంగా రాకపోకలు సాధించడం వీలవుతుంది. ఇది చైనా కడుపుమంట కలిగింది. భారత చర్య సరిహద్దు వివాదాన్ని మరింతగా జటిలం చేస్తుందని దౌత్య స్థాయిలో నిరసనలు తెలిపింది. అక్కడితో ఆగకుండా అరుణాచల్లోని ప్రాంతాలను మాండరిన్ పేర్లు పెట్టి కవ్వింపులకు పాల్పడింది. వాటిలో గ్రామాలతో పాటు పలు పర్వతాలు, నదులు, అతిపెద్ద సరస్సులు వంటివి ఉన్నాయి. భారత భూభాగంలోని గ్రామాలకు చైనా తన చిత్తం వచ్చిన
పేర్లు పెట్టడమే కాకుండా సరిహద్దును ఆనుకొని కొత్త గ్రామాలను నిర్మించింది. చైనా 1960 దశకం నుంచి లడాక్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు 2100 మైళ్ళ సరిహద్దులో పేచీలకు దిగుతూనే ఉంది. 2020 జూన్లో తూర్పు లడాఖ్లోని ఘర్షణలు తలెత్తుకున్నప్పటి నుంచి ఉభయ దేశాలకు చెందిన వేల మంది సైనికులు అక్కడికి మోహరించి ఉన్నారు. సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు 21 సార్లు సైన్యము దౌత్య స్థాయిల్లో 2 దేశాల మధ్య సంప్రదింపులు జరిగాయి. కానీ శాంతియుత పరిష్కారం మాత్రము లభించలేదు. చర్చల మూలంగా కాలయాపన చేస్తూ తన పన్నాగాలను యథాతథ ప్రకారంగా కొనసాగించడము చైనాకు అలవాటు. భారత్లో లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో డ్రాగన్ పసిగట్టుకొని అరుణాచల్ అంశంపైన అలజడి సృష్టిస్తుంది. ఇది అంటే ఎలక్షన్ల తరువాయిలో ఇట్లాంటివి చేస్తే తనకు అంటే ఆ దేశంలోని తనకు అధికారము అంటే వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేయరనే ఉద్దేశంతో ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా చెప్తున్నారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారో. సేద్యం రంగంలో ఈవీ విప్లవము. సేద్యం అంటే వ్యవసాయంలో ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు ఈవీ హవా నడుస్తుంది. ఈవీల విప్లవం వ్యవసాయ రంగాన్ని సైతం ప్రభావితం చేస్తుంది. అనేక దేశాల్లో వీటిని సాగు పనులకు విరివిగా ఉపయోగిస్తున్నారు. భారత్ సైతం ఈ దిశగా అడుగులు వేస్తుంది. ఎలక్ట్రానిక్ ట్రాక్టర్లు సహా అనేక సాగు పరికరాల తయారీపై కంపెనీలు దృష్టి సారించాయి. దేశంలోని విద్యుత్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉంది. ఈ పరిమాణము రవాణా రంగ స్వరూపాన్ని మార్చివేస్తుంది. ఇటీవల సంవత్సరాల్లో వ్యవసాయ రంగంలోనూ ఈవీలు ప్రవేశించాయి. సాగు పనుల్లో వీటిని వాడడం వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. వ్యవసాయ ఆధునీకరణకు పర్యావరణ హితమైన సాగు తోడ్పడతాయి. ఏటికేడు సాగులో యంత్రీకరణ పెరుగుతున్న క్రమంలో శిలాజ ఇంధనాలతో నడిచే సాంప్రదాయ వాహనాలు పరికరాల స్థాయిలో బ్యాటరీ ఆధారంగా పనిచేసే వాహనాలు ఉపయోగించుకోవడం పైన పలు దేశాలు దృష్టి పెట్టాయి. జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వ్యవసాయ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున విద్యుత్ వాహనాల పరికరాలను వాడుతున్నారు. ఎక్కడెక్కడ? జపాన్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఇలాంటి దేశాల్లో వ్యవసాయంలో ఈవీ వెహికల్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్ హార్వెస్టర్లు, కలుపు తీసే యంత్రాలు, పొలాల్లో పనిచేసే రోబోల తయారీపైన పలు కంపెనీలు దృష్టి సారించాయి. వ్యయాల తగ్గింపు. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను పెంపొందించడానికి గ్రీన్ ఎనర్జీ సమర్థంగా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వ్యవసాయము చాలా పురోగతి సాధించింది. యంత్రాల రాకతో పంట వేయడం నుంచి నూర్పిడి వరకు పనులన్నీ సులువయ్యాయి. అదే సమయంలో పెట్టుబడి పెరిగిపోయింది. దీంతో పంట పండించిన గిట్టుబాటు అవుతుందన్న నమ్మకము ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించడమే కీలకము. ఇందుకు విద్యుత్ వాహనాలు తోడ్పడతాయి. ట్రాక్టర్లతో దుక్కి దున్నడం, విత్తనాలు నాటడం, పురుగుల మందులు పిచికారీ, రసాయన మందులు చల్లడం, నూర్పిడి వంటి అనేక రకాల పనులు చేపట్టడం విద్యుత్ ట్రాక్టర్లతో ఈ పనులు చాలా తక్కువ ఖర్చుతో నిర్వహించనున్న డిజిటల్ పెట్రోలింగ్ వంటి వాటితో నడిచే వాహనాల కంటే విద్యుత్ వాహనాల్లో ఖర్చుతో పాటు శబ్ద కాలుష్యాలు తక్కువ వ్యయంతోనే పంట ఉత్పత్తులు పొలాల నుంచి గోదాములకు, మార్కెట్లకు తరలించవచ్చు. వ్యవసాయ రంగంలో ఇంధన డిమాండ్ ఏటా పెరుగుతూ ఉంది. దీని పరిష్కారంగా విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు విరివిగా వినియోగించాలి. పలు అభివృద్ధి చెందిన దేశాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్మార్ట్ వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నాయి. విద్యుత్ వాహనాలు ఈ లక్ష్యాన్ని సులభతరంగా మారుస్తున్నాయి. వ్యవసాయము ఉత్పాదకతపైన వాతావరణ పరిస్థితులు గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. దిగుబడులు నానాటికి తగ్గిపోతున్నాయి. దీనికి పరిష్కారంగా పర్యావరణ సాగు అనుకూల విధానాలు, ప్రాసెసింగ్ పద్ధతులు అనుసరించవలసిన అవసరము ఉంది. ఇందుకు విద్యుత్ ట్రాక్టర్లు మంచి ప్రత్యామ్నాయాలు. డీజిల్ నడిచే యంత్రాలు, ముఖ్యంగా ట్రాక్టర్ల వినియోగానికి అయ్యే ఖర్చు సాగు వ్యయాల్లో 12% నుంచి 18% ఉంటుందని అంచనా. ఇది పంట రకము, భౌగోళిక ప్రాంతాన్ని బట్టి మారుతుంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ICMR అధ్యయనం ప్రకారంగా డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఎలక్ట్రానిక్ ట్రాక్టర్లతో నిర్వహణ ఖర్చు 40% వరకు
ఆదా అవుతుంది. మరోవైపు విద్యుత్ వాహనాలు ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించి రవాణా ఖర్చులను 70% దాకా తగ్గించవచ్చని అంచనా. రాయితీలతో పరిష్కారము. విద్యుత్ వాహనాల కొనుగోలుకు ప్రారంభం వ్యయము అధికంగా ఉండటము, మౌలిక వస్తువుల అభివృద్ధి, వినియోగాన్ని ప్రోత్సహించడము వంటి సవాళ్లను ప్రభుత్వాలు పరిష్కరించవలసి ఉంది. మన దేశము గత 5 ఏళ్ల నుంచే బ్యాటరీలతో పనిచేసే ట్రాక్టర్లపై దృష్టి పెట్టింది. పంజాబ్ తన ఈవీ విధానం ద్వారా విద్యుత్ ట్రాక్టర్లను సబ్సిడీలను అందిస్తుంది. ఇతర రాష్ట్రాలు సైతం ఈ విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఉంది. సాంప్రదాయ ట్రాక్టర్ల కంటే ఎలక్ట్రానిక్ ట్రాక్టర్లు ఖరీదైనవి. వీటి కొనుగోలుకు చిన్న సన్నకారు రైతులకు భారమవుతుంది. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు అందజేస్తే ఈ సమస్యను పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఛార్జింగ్ సదుపాయాలు లేవు. వీటిని ఇతోధికం ఏర్పాటు చేయాలి. 2047 నాటికి దేశ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సహకారం ఉండాలంటే ఎలక్ట్రానిక్ ట్రాక్టర్లను, ఛార్జింగ్, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెట్టడము చాలా కీలకము. విద్యుత్ ట్రాక్టర్ల సాంకేతికతపై పరిశోధనలు, అధిక నిధులను కేటాయించడం ద్వారా మరిన్ని ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి. ఇది ఈవీల గురించి ఇచ్చిన ఆర్టికల్. వ్యవసాయంలో కూడా వీటిని విరివిగా ఉపయోగించుకోవడం వల్ల దిగుబడి అనేది కొంచెం పెరగవచ్చు. అంటే వాళ్ళకు రైతులకు ఎక్కువగా పెట్టుబడి ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళకు మినిమం డబ్బులు అనేది రావడం లేదు. అదేవిధంగా ఇది కూడా పునరుత్పాదక ఇంధన శక్తి కాబట్టి వాతావరణ మార్పుకు కూడా కొంతవరకు మనము దూరంగా ఉండవచ్చు అనేది చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. అప్పుల కుప్పలు, దేశానికి తిప్పలు. డెప్ట్ అనేది ఎంత ఉందో చూద్దాము. మన దేశంలో రాజకీయ పార్టీలు సామాజిక సంక్షేమం పేరిట ఓటర్లకు అనేక ఉచిత వరాలు ప్రకటిస్తున్నాయి. వాటిని అమలు చేయడానికయ్యే ఖర్చు ప్రభుత్వ ఖజానా నుంచే భరించవలసి ఉంటుంది. దానివల్ల పడే ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి తలకు మించి అప్పులు చేయవలసి వస్తుందని వాస్తవాన్ని రాజకీయ పక్షాలు విస్మరిస్తున్నాయి. రుణ భారాన్ని తీర్చడము అభివృద్ధి ద్వారానే సాధ్యము. ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు పెంచినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరిగి రుణాలు తీర్చేసే స్తోమత లభిస్తుంది. అందుకే అభివృద్ధి కార్యకలాపాలు పెద్దపీట వేయాలి. అలా కాకుండా ఉచిత వరాల కోసము అదే పనిగా అప్పులు చేస్తూ అభివృద్ధి అలక్ష్యము చేస్తే రుణ ఊబి నుంచి పడలేని దుస్థితి నెలకొంది. దాంతో ప్రజలపైన అధిక పన్నులు వేసి ఆదాయాన్ని పెంచుకోవడం ప్రభుత్వానికి అనివార్యంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వ రుణభారము గురించి లోతుగా విశ్లేషించి దాన్ని అధిగమించడం గురించి ఆలోచన చేయవలసి ఉంది. అప్పుల ఊబిలో భారత్ 2023 సెప్టెంబర్ చివరికి రూపాయలు 157.84 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం ప్రభుత్వ రుణభారము డిసెంబర్ చివరికల్లా అది 160.69 లక్షల కోట్లకు పెరిగినట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ తాజా నివేదిక వెల్లడించింది. 2023-24 మూడో త్రైమాసికం భారతదేశం మొత్తము రుణభారంలో 90% ప్రభుత్వ రుణాలేనని తెలిసింది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్వదేశీ, విదేశీ రుణాలను కలిపి ప్రభుత్వ రుణం భారము పరిగణిస్తారు. పాత రుణాలపైన వడ్డీ, అసలు చెల్లింపులు కూడా దీనిలో భాగమే. ఇంకా భవిష్య నిధి, చిన్న పొదుపు మొత్తాల చెల్లింపులు, భారత ఆహార సంస్థ, చమురు కంపెనీలు జారీ చేసిన ప్రత్యేక సెక్యూరిటీలు జరపవలసిన చెల్లింపులు కూడా ప్రభుత్వ రుణం భారము అంతర్భాగమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు రుణాలు తీసుకువచ్చాయో నిర్దేశించే ద్రవ్యపరమైన బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని 2003లో ప్రభుత్వం తెచ్చింది. 2024-25 కల్లా స్థూల ప్రభుత్వ రుణాన్ని దేశ జీడీపీలో 60% పరిమితం చేయాలని ఈ చట్టం నిర్దేశించింది. అందులో కేంద్ర ప్రభుత్వ రుణాలు 40% మించరాదు. కానీ ప్రభుత్వ రుణ తగ్గింపు లక్ష్యము ఇంతవరకు నెరవేరలేదు. 2020 నాటి కోవిడ్ సంక్షోభం ఆర్థికపరమైన అస్తవ్యస్తతకు దారితీయడమే దీనికి ప్రధాన కారణము. కోవిడ్ కాలంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వాలు కొత్త రుణాలు తీసుకోవలసి వచ్చింది. అందుకే 2018-19 జీడీపీలో 48.1% ఉన్నది కేంద్ర ప్రభుత్వ రుణ భారము 2019-20లో 50.7%కి, 2020-21లో ఆర్థిక సంవత్సరంలో 60.8%కి పెరిగింది. 2022-23లో అది స్వల్పంగా 55.9%కి తగ్గిన 2023-24లో మళ్ళీ 56.9%కి పెరిగింది. 2024-25లో రుణభారము జీడీపీలో 56% ఉంటుందని అంచనా. దీన్ని యుద్ధ ప్రాతిపదికపైన తగ్గించవలసిన అవసరం ఉంది. అంటే సగం కంటే ఎక్కువ అప్పే ఉందన్నట్టు, రుణభారం ఉందన్నట్టు.
అయితే ప్రభుత్వ రుణాన్ని జీడిపిలో నిర్దిష్ట శాతము లెక్కిస్తున్నారు. రుణాన్ని నేడుగా తగ్గించడము ఒక పద్ధతి అయితే జీడిపిని పెంచడం మరో పద్ధతి. వ్యయాల కన్నా ఆదాయం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జీడిపి పెరిగినప్పుడు జీడిపి రుణ నిష్పత్తిలో సానుకూలమైన మార్పు వస్తుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆ వాస్తవాన్ని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఎన్నికల్లో లబ్ధి కోసము ఏడాపెడా అప్పులు చేయడం మానాలి. ఉత్పత్తి కార్యకలాపాల కోసమే రుణాలు తెచ్చి పెట్టుబడులను పెట్టి అభివృద్ధి సాధించడం ద్వారా వాటిని తీర్చివేయాలి. ఇలా ఆచితూచి ఖర్చు చేస్తూ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించినప్పుడు రాష్ట్రాలు ఆర్థికంగా పురోగమించగలుగుతాయి. మౌలిక వసతులు అభివృద్ధి, నిపుణుల మానవ వనరుల సృష్టి, హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి చేసే ఖర్చు నాణ్యమైంది అవుతుంది. దానివల్ల ప్రభుత్వాలకు ఆదాయం పెరిగి అప్పులు తిప్పలు తప్పుతాయి. సామాజిక రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ద్వారా కూడా ప్రభుత్వాలు భారం తగ్గిపోవచ్చును. స్థిరమైన అభివృద్ధి. కేంద్ర రాష్ట్రాలు అనుత్పాదక వ్యయాన్ని తగ్గించి అదనపు పన్ను వసూళ్లను సాధించడం ద్వారా రుణభారాన్ని తగ్గిపోతాయి. లేదా జీడిపిని పెంచడం ద్వారా రుణాల స్థాయిని అదుపులో ఉంచగలుగుతారు. ఈ రెండు మార్గాలను వేరువేరుగా లేదా కలగలిపిగా కానీ అవలంబించడం ద్వారా కేంద్ర రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసుకోవాలి. అదే జరిగినప్పుడు స్వదేశీ విదేశీ పెట్టుబడులు తరలివస్తాయి. అభివృద్ధి దానితో పాటే ఆదాయాలు పెరుగుతాయి. రుణాలపై ఆధారపడవలసిన అఘాయిత్యము తప్పుతుంది. దీర్ఘకాలంలో సుస్థిర ప్రగతి సుసాధ్యమవుతుంది. ప్రజలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు, తద్వారా ఆదాయాలు పెరిగినప్పుడు వారు ఉచితంగా వరాల మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. స్వశక్తితో వృద్ధి చెందగలుగుతారు. అది కుటుంబాలతో పాటు ప్రభుత్వ రుణభారాన్ని కూడా తగ్గిస్తుంది. రేపు ఎన్నికలు ముగిసి కొత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడగానే రుణాలకు పగ్గాలు వేయడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఉచిత వరాల మీద కాకుండా అభివృద్ధి ఫలాలను పంపడం ద్వారా స్థిరమైన పురోగతి సాధించడము సముచితము. ఇది ఇంపార్టెంటే ఎకానమీ సబ్జెక్ట్లో. అంటే రుణభారము ఎక్కువగా నానాటికి పెరిగిపోతుంది. దానికి గల కారణం అంటే ఏంటంటే ఉచిత సంక్షేమ పథకాలని రుణభారాన్ని ఎక్కువగా అంటే ఈ సంక్షేమ పథకాలని నెరవేర్చడానికి ఎక్కువగా అప్పు చేయవలసి వస్తుందని చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. ప్లాస్టిక్ శుద్ధి ప్రాణావసరము. అంటే ప్లాస్టిక్ని శుద్ధి చేయడం అనేది చాలా అవసరం అన్నట్టు. పర్యావరణం తూట్లు పొడిచి జీవావరణానికి మరణ శాసనం లిఖిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతము ప్రపంచ దేశాలన్నింటినీ హడలెత్తిస్తుంది. భూపరిమాణంలో వ్యర్థాలు సూక్ష్మ ప్లాస్టిక్లుగా గాలిలో, నీటిలో చేరి ప్రజారోగ్యానికి, ఇతరితర జీవకోటి మనుగడకు పెను సవాళ్లుగా రువ్వుతున్నాయి. శుద్ధి చేసి పునర్వినియోగానికి అనుగుణంగా మార్చడంలో అలసత్వము మూలాన ప్లాస్టిక్ చెత్త కొండల్లాగా పేరుకుపోతుంది. స్విట్జర్లాండ్కు చెందిన ఎర్త్ యాక్షన్ సంస్థ తాజాగా క్రోడీకరించిన సమాచారం ప్రకారంగా ఎవరనంటే ఇది స్విట్జర్లాండ్లోని భూ యాక్షన్ సంస్థ అన్నట్టు. ఎర్త్ యాక్షన్ సంస్థ ఇది. ప్లాస్టిక్ కాలుష్యంలో 60% 12 దేశాలు ప్రధానంగా పుణ్యం కట్టుకుంటున్నాయి. ఆ జాబితాలో అమెరికా, చైనా, రష్యా తదితర దేశాలతో పాటు ఇండియా పేరు చోటు చేసుకుంది. ఈ ఏడాది భారత్లో శుద్ధి చేయకుండా వదిలేసే ప్లాస్టిక్ వ్యర్థాల రాశి 74 లక్షల టన్నులకు చేరుతుందన్న ఆ సంస్థ అంచనా సత్వర దిద్దుబాటు చర్యలు ఆవశ్యకతను చాటుతుంది. వాస్తవానికి దేశంలో ఇప్పటికే రోజు సగటున 26,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే సంవత్సర కాలంలో దాదాపుగా 95 లక్షల టన్నులు. అందులో 30% రీసైక్లింగ్కు నోచుకుంటుందన్న గణాంకాల ప్రాతిపాదికన శుద్ధి కాకుండా పోగుపడుతున్నది 66 లక్షల టన్నుల పైగానే ఉంది. ఇది ఇంకో 8 లక్షల టన్నుల దాకా పెరుగుతుందని ఎర్త్ యాక్షన్ చెబుతుంది. పర్యవసానాలు గుర్తెరగకుండానే బహిరంగ ప్రదేశాల్లో పారేస్తున్న ప్లాస్టిక్ సంచులు ఎన్నో మూగజీవుల ప్రాణాల్ని తోడేస్తున్నాయి. దేశంలో చనిపోతున్న ప్రతి గేదె, ఆవు పొట్టలో 30-40 కిలోల దాకా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. నదులు, సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ ఉత్పత్తిని తిని హరించుకోలేక పక్షులు, చేపలు, తాబేళ్లు వంటివెన్నో అసంఖ్యాకంగా మృత్యువాత పడుతున్నాయి. ఈ మధ్య శ్రీలంకలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆశపడి ఏనుగులు చనిపోయిన కథనాలు సంక్షోభ తీవ్రతను కళ్ళకు కట్టాయి. మానవ శరీర కణాల్ని, డిఎన్ఏను దెబ్బతీసే క్యాన్సర్లను వాటిల్ల చేయగల
ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణకు నిపుణులు ఏనాటి నుంచో పిలుపునిస్తున్నారు. అధ్వాన నిర్వహణ వల్ల ప్లాస్టిక్ కాలుష్యం ఇంతకంతలవుతున్న నేపథ్యంలో తక్షణ కార్యాచరణ ఇండియాతో పాటు తక్కిన దేశాలు ముందడుగు వేస్తేనే పర్యావరణం తేరుకుంటుంది. ప్లాస్టిక్ వ్యర్థాల కట్టడిలో విఫలమైతే రేపటి తరానికి అణ్వస్త్రాలను మించిన పెనుముప్పు తప్పదని సర్వోన్నత న్యాయస్థానము దశాబ్దం క్రితమే హెచ్చరించింది. దేశవ్యాప్త ప్లాస్టిక్ కాలుష్యంలో 30% దాకా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు పుణ్యమేనని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు ప్రాక్సిసెస్ గ్లోబల్ అలయన్స్ సంయుక్త నివేదిక నిరుడు వెల్లడించింది. అంటే ఈ నివేదికలో ఏంటిదంటే ప్రాక్సిసెస్ గ్లోబల్ ఎక్కడెక్కడ ఈ నివేదికలో కాలుష్యం ఎక్కువగా అంటే ఈ ప్లాస్టిక్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నది ఏంటంటే మహారాష్ట్ర ఒకటి, గుజరాత్ ఒకటి, తర్వాత తమిళనాడు. మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, ఆ తర్వాత తమిళనాడు. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ప్లాస్టిక్ అనేది ఎక్కువ పోగుబడి ఉన్నదని ఇన్స్టిట్యూట్ ఏంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఎస్ఎస్సి బెంగళూరు, ఐఐఎస్సి బెంగళూరు అనేది ప్రాక్సీ గ్లోబల్ అలయన్స్ సంయుక్త నివేదిక తెలియజేయడం అనేది పోయిన సంవత్సరం తెలియజేయడం జరిగింది. ఎవరెంత చెప్పినా పెద్దగా పట్టించుకొని పాలన గణాల అలసత్వం దేశంలో పలుచోట్ల వరదల బీభత్సాలకు, జలచరాల సామూహిక బలిదానాన్ని, మనుషుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణభూతమవుతుంది. సక్రమంగా వినియోగించుకోవాలే కానీ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒనగూడుతున్నాయని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. చెన్నై, నోయిడా, కొచ్చిన్, ముంబై, కోల్కతా, బెంగళూరు వంటి చోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు వేస్తున్నారు. 10 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి 6,000 లీటర్ల డీజిల్ తయారీ ప్రయోగంలో ఆ మధ్య తెలంగాణ యువ ఇంజనీరు ద్వయం కనబరిచిన విశేష ప్రతిభ అబ్బురపరిచింది. ఒకవైపు ప్లాస్టిక్ రీసైక్లింగ్ను ప్రోత్సహిస్తూ మరోపక్క వీధి కుక్కల ఆకలి తీర్చేలాగా ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించిన హుబ్లీ యువకుడు కిరణ్ మానవీయ సృజనాత్మకత స్ఫూర్తిమంతంగా నిలుస్తుంది. అటువంటి మిషన్లను దేశవ్యాప్తంగా 375 పట్టణాల్లో నెలకొల్పాలన్నది ఆ యువ తేజం లక్ష్యము. మనసుంటే మార్గం ఉంటుంది. మానవాళికి వదిలించుకోలేని శత్రువులా పరిణమించిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టి ఆ వ్యర్థాలను ఇంధనంగానో మరో విధంగానో ఉపయోగించుకోమన్నది జాతి సంస్కృతికి స్థిరపడాలి. ఆ మేరకు విధి విధానాలను ప్రక్షాళించడంతో పాటు రేపటి తరంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల దుష్ప్రభావాలపై లోతైన అవగాహన కలిగించడానికి ప్రభుత్వాలు కంకణబద్ధం కావాలి. ఇది ప్లాస్టిక్ గురించి, దానికి రీసైక్లింగ్ వినియోగం గురించి, ఏ దేశాల్లో అత్యధికంగా ప్లాస్టిక్ అనేది రీసైక్లింగ్ జరగట్లేదని ఈ నివేదిక అనేది స్విట్జర్లాండ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇదండి ఈరోజు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.